నాడు హైదరాబాద్ నుంచి వెలగపూడి వరకు సైకిల్ తొక్కి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రోడ్డుపై రచ్చరచ్చ చేసి వార్తల్లో నిలిచింది. ఇదేంటని అడిగిన పోలీసులకు తాను బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పింది. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ జరిగిందో మీరే చూడండి. కృష్ణా జిల్లా తిరువూరులో ఓ మహిళా అధికారి వీరంగం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ షాప్ ముందు ఏసీటీఓ పద్మ హల్చల్ సృష్టించింది. నోటికొచ్చినట్లు మాట్లాడడంతో పాటు అక్కడ ఉన్నవారిపై ఆవేశంతో ఊగిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేసినా పోలీసులపై కూడా ఆగ్రహంతో ఊగిపోయింది. పోలీస్ స్టేషన్ వద్ద కూడా పద్మ హల్చల్ చేసింది. పోలీసులకే వార్నింగ్ ఇస్తూ సవాళ్లు విసిరింది. తనపై ఎవరో దాడి చేశారని, వారిని ముందు పట్టుకోవాలని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ స్టేషన్ బయటే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆమెను స్టేషన్లోకి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులపై రాళ్లు విసిరింది. బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పింది. అందరికీ హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలంటూ కేకలు వేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద సందడి చేసింది. ఇటీవలి కాలంలో పద్మ మాట తీరుతో పాటు ప్రవర్తనలో మార్పు వచ్చిందని సహచర సిబ్బంది తెలిపారు. పద్మ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఆమెను వారికి అప్పగించారు. నిజానికి ఏసీటీఓ పద్మ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు సైకిల్పై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. సెక్రటేరియట్ హైదరాబాద్ నుంచి ఏపీ నూతన రాజధానికి తరలి వెళ్లే సమయంలో ఆమె సైకిల్పై వెలగపూడి వరకు వెళ్లి శభాష్ అనిపించుకుంది. అంత దూరం సైకిల్ తొక్కి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మహిళాధికారి ఇప్పుడు మళ్లీ నడి రోడ్డుపై హల్చల్ చేస్తూ వార్తల్లో నిలిచింది.